to introduce the Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, Dacoits, Drug Offenders, Gundas, Immoral Traffic Offenders and Land Grabbers Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం బిల్లును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు ముఖ్యంగా సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. హోంశాఖ మంత్రి గారు బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ బిల్ ఈరోజు ఇక్కడికి మనకు సభ ముందుకు రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బిల్ మనం ఈరోజు అమెండ్మెంట్కి పెట్టామో అధ్యక్ష, ఆ బిల్ ఇంచుమించుగా 1986 పీడీ యాక్ట్ ప్రకారం ఉన్న క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని 1986 ఆ బిల్ వచ్చింది అధ్యక్ష. దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఈ అమెండ్మెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇప్పుడు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, దాంతోపాటు ఈరోజు గత పాలకుల తాలూకా వైఫల్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లోని కూడా గత 5 సంవత్సరాల్లోని ఒక క్రిమినల్ని సీఎంగా చేసుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత గట్టిగా పట్టి పీడించిందంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తైతే అధ్యక్ష, ఎప్పుడూ చూడని క్రైమ్ మనం కూడా చూసిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లోని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన పరిస్థితి కూడా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష వాళ్ళు ఎలా తయారయ్యారంటే క్రిమినల్ సైకాలజీ ప్రకారం అధ్యక్ష బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అధ్యక్ష. అదేంటంటే ఎవరైనా ఒక పిల్లోడు గట్టిగా ఒక కిటికీకో ఒక గాజు అద్దానికో గట్టిగా రాయి పెట్టి కొడితే అది పగిలిపోతుంది అధ్యక్ష. అది పగిలిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కనుక వేరే వాడు వచ్చి మళ్ళీ అది పగలగొట్టడానికి మళ్ళీ ఇంకొక రాయి వేస్తారు అధ్యక్ష. ఇంకా తర్వాత నుంచి ఎలా అవుతుందంటే మనం ఎన్నిసార్లు పగలగొట్టినా ఎవరు మనల్ని ఏమీ చేయలేరులే, ఎవరు మనల్ని ఏమీ చెయ్యర్లే అని ఒక నిర్లిప్తత, ఒక తాలూకా ఒక నేర ప్రవృత్తి పెరగటం లాంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది క్రిమినల్ సైకాలజీలో బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని అంటారు అధ్యక్ష. దాన్ని ఒంటికి వంట పట్టించుకొని లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను ఒక క్రిమినల్ గా ఉండటమే కాకుండా ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో కనిపించింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే అధ్యక్ష, ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ ని అరికట్టాలని కానీ, ఒక క్రైమ్ విషయంలో సిస్టమ్ లో మార్పు రావాలని కానీ, ఒక పీడీ యాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరికదా అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా క్రైమ్ ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే లాస్ట్ 5 years లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో 140 మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎంని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికో లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అపరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలా అధ్యక్ష అది 22A వాళ్ళకి అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక 22A మార్చుకోవటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యారు అధ్యక్ష. ఎంత భయభ్రాంతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసా అధ్యక్ష, ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష సుమారుగా 2900 మంది మీద సైబర్ ఒక షీట్స్ ని వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరో బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష. కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది. ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు 60 సంవత్సరాలు పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష. అంకబాబు ఒక రిపోర్టర్ ఆయన కూడా 60+ ఉన్నది అధ్యక్ష. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనం అందరం కూడా మనం చూసాం అధ్యక్ష.
అది చూడటమే కాదు అధ్యక్ష, ఎక్కడైనా అంటే స్టార్టింగే విధ్వంసంతో స్టార్ట్ చేశారు అధ్యక్ష. రావటం ఆ ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓవరాల్ గా ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసే అధ్యక్ష, ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష, ఎవరింటి ముందు ప్రొక్లైనర్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి గాని చెల్లి గాని తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని కూడా తిట్టించే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటన్నిటికీ విసిగిపోయే అధ్యక్ష, మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే కేవలం వ్యవస్థను నిర్వీర్యం చేశారు లాస్ట్ 5 years లో, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు, కట్టడి చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నా ధనాపేక్ష ఎలా ఉంది అన్న ఆలోచనతోనే ఉండే మనిషి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూస్తే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడిన వాళ్ళే, ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా రాష్ట్ర గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకున్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. ఇమీడియట్ గా అతగాడు ఇలా చేశాడు కదా, ఇంత విధ్వంసం చేశాడు కదా, మనం కూడా పగ తీర్చుకునే పరిస్థితిలోకి రావాలేమో అన్న ఆలోచన నుంచి ఒక్కసారిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ గానీ ఆయన తాలూకా కర్తవ్యం గానీ ఒక్కసారి మన ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు గవర్నమెంట్ లో ఎలా జరిగింది కదా, మన గవర్నమెంట్ వచ్చేసింది, ఈ 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలో ఇంకా ఏదో జరిగిపోవాలనే ఆలోచన నుంచి ఈ రోజు పగా ప్రతీకారమా అభివృద్ధి సంక్షేమం అంటే నేను అభివృద్ధికి సంక్షేమానికే ఓటు వేస్తాను, తర్వాతే మిగతా విషయాలని చెప్పి వ్యవస్థతో పాటు మిగతా కూడా నడుస్తుంది. ఈ రోజు 150 రోజుల్లోని సుమారుగా 150 పథకాలతో ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనకు కనిపించాం అధ్యక్ష. అలాగని ఏ రోజు కూడా ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఆ చేతకానితనం అనే వాళ్ళు అనుకొని ఈ రోజు పెట్టలేకపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, సుమారుగా 1 నెల రోజులు కాకుండానే గవర్నమెంట్ మీద బురద చల్లేదానికి ఆ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి 36 మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని చంపేశారని ఢిల్లీలో కూర్చొని వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను సంపూర్తి అంటే ఒక ఫేవరిజాన్ని కానీ ఒక క్రిమినల్ మెంటాలిటీని కానీ క్రియేట్ చేసేసి అది తిరిగి మన మీద బురద చల్లే ప్రయత్నంలో ఈ రోజు 1 నెల రోజులకే 36 మందిని చంపేశారని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక రిపోర్టర్ వచ్చి ఎంతమంది పేర్లు చెప్పండి అంటే అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు చూస్తే అధ్యక్ష చాలా మంది ఈ రోజు బయటకు వస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది, క్రైమ్ బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ విపరీతంగా తప్పిపోయిందని చెప్పి మాట్లాడే అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కూడా తెలియాలని చెప్తున్నాను అధ్యక్ష. నా దగ్గర మొత్తం డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చూసుకుంటే అధ్యక్ష ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ రేట్ తగ్గింది అధ్యక్ష. సుమారుగా మనకి 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా ఉంటే 2019 నుంచి 2024 మన జూన్ నెల వరకు సినారియో చూసుకున్న అధ్యక్ష దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర 18% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా సమాధానం చెప్పాను అధ్యక్ష. 2024 వచ్చేసరికి అక్టోబర్ వరకే అనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం తీసుకున్న 2019 నుంచి 2024 జూన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న సుమారుగా 18.3% క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష. ఒక మే వరకు ఒకలా ఉంది, మన జూన్ నుంచి ఇంకొకలా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష క్రిమినల్స్ కి బాబు గారు అంటే ఒక భయం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నింటిలో ఫేస్ చేసి వచ్చిన మనిషి, ఫ్యాక్షన్ మాక్సిమం నేలమట్టం చేసిన వ్యక్తి, మతపరమైన విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఆ రోజు కూడా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఈ రోజు ఎందుకైతే ఆగుతున్నారన్నది చేతకానితనంగా భావించి ఈ రోజు ఈ 3 నెలల 4 నెలల కాలంలో
విపరీతంగా పెట్టకపోతున్న సోషల్ మీడియా ఇష్యూస్ కానీ భూ ఆక్రమణ తాలూకా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష. తిరిగి మనం మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఒకసారి అక్కడ చూస్తున్నాం అధ్యక్ష. ఇక సోషల్ మీడియా పరిస్థితికి వస్తే అధ్యక్ష, అదే అతి నీచమైన భాష. మనం నోటితో మాట్లాడలేము, చెవితో వినలేని భాషని వాళ్ళు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్లోని, వాటిలోని, ట్విట్టర్లోని కూడా రాత రూపంలో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఏ అధికారంతో వాళ్ళు అలా పెడుతున్నారో అర్థం కాదు, ఏమి వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా ఏమిటో అర్థం కాదు. కేవలం స్వామి భక్తితో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంతమంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి, ఆఖరికి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి. ఎంత నీచాతిని ఒకడంటాడు బయటకు వచ్చి, మీరెల్లోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని అత్యాచారం చేస్తానంటాడు, ఒకడు బయటకు వచ్చి మాట్లాడతాడు ధైర్యంగా. ఇంకొకడు వచ్చి నీ తల్లి పుట్టక గురించి, చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతాడు. ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని బెదిరిస్తారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం హననం. పోనీ బయట సోషల్ మీడియా వాళ్ళు వారి రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటీఎం బ్యాచ్ అలా మాట్లాడారు అనుకుంటే, లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష, ఇదే నిండు సభలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులే బూతులు మాట్లాడడం, అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ రోజు మనకు చాలా చట్టాలు అనేవి చాలా పగడ్బందీగా ఉండాలి. చట్టాలు ఎంత పగడ్బందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంథెన్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈరోజు సవరణ చేయడానికి ఈ రోజు మన అందరి ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని, అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే, బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోటు ఆ డ్రామా అందరికీ, ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష. వీళ్ళు ఎప్పటికెప్పుడు దీన్ని అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు అధ్యక్ష. అతని గాడిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే సంగతి తెలుస్తుంది అధ్యక్ష. మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర్రా రవీంద్రారెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో ఒక అమాయకుడిని బలి చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు. ఇకపోతే సైబర్ క్రైమ్స్ విషయం గురించి వస్తే, మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక 3 పోలీస్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్వహణ చేసే పరిస్థితి, ఎట్టి పరిస్థితులు రాకూడదు, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోని చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా అన్నింటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష. రేపో మాకు జీవో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుందని ఇందాక కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని, ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు, సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు, వైట్ కాలర్ అఫెన్సెస్ లో కానీ, భూ ఆక్రమణల విషయంలో కానీ, నకిలీ విత్తనాల విషయంలోనే కానీ, నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ, బియ్యం దొంగ రవాణా చేసే విషయంలోనే కానీ, అలాగే సుమారుగా 14 క్రైమ్స్ ని ఈ రోజు ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకు ముందు 6 క్రైమ్స్ వరకు ఉండేవి, ఇప్పుడు సుమారుగా 14ని మనం ఇక్కడ ఇందులోని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా, ఈ యాక్ట్ ద్వారా అధ్యక్ష, ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇదే సభలో లాస్ట్ గవర్నమెంట్ లో దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చి నిజంగా చట్టాన్ని ఎంత హేళన చేశారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే చట్టం అనే పదానికి కూడా చట్టబద్ధత లేక ఆ చట్టానికి కూడా అపహేళన చేసేటట్టుగా లాస్ట్ 5 సంవత్సరాలకు మూలన కూర్చోబెట్టడమే కాకుండా ఈ రోజు కొత్తగా ఇంకొక పాట పాడే పరిస్థితి, దిశ యాప్ ఉంది, దిశ యాప్ ఉంటే కనుక ఇలా జరిగిపోయేది అని చెప్పి వేరే పాట పాడే పరిస్థితి అధ్యక్ష. అని నిజంగా ఏదో అంటారు, మనసుంటే మార్గం ఉంటుందని. నిజంగా క్రైమ్ ని అరికట్టగలగాలి, క్రిమినల్స్ ని అరికట్టగలగాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ రకంగానైనా చట్టాలు తయారు చేయొచ్చు అధ్యక్ష. దానికి ఈ రోజు మన ఈ పీడీ యాక్ట్ ఉదాహరణ కింద మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని ఏదైతే మన సోషల్ మీడియా యాక్ట్స్ విషయంలోని కానీ,
అదేవిధంగా మిగతా 14 ఆస్పెక్ట్స్ విషయంలోనే కానీ ఏదైతే మన పీడియాక్ట్ లో సవరణకు పెట్టామో అధ్యక్ష, అది సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. సభ ఆమోదం గురించి చూస్తున్నాం అధ్యక్ష.